ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. అదేవిధంగా ఈ గురువారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతో పాటుగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా కాలసర్ప దోషం యొక్క విశిష్టత ఏంటి, దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్న అంశాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా శేషనాగ కాలసర్ప దోషం అంటే ఏమిటి, దీన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు, ఏ విధంగా నివారించవచ్చు అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మన ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లలు తరచుగా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే దాన్ని ఏ విధంగా మనం మానిపించవచ్చు, ఎటువంటి పరిహారం పాటిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు చిన్నపిల్లలకు తొలగిపోతుంది అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 22వ తారీఖు జనవరి నెల 2015వ సంవత్సరం, శ్రీ జైనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, తిథి శుద్ధ విధియ పగలు 3:33 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ధనిష్ట రాత్రి 11:45 వరకు, వర్జం ఉదయం 5:05 నుంచి 6:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:21 నుంచి 11:04 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:46 నుంచి 3:32 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు, శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 11:11 నుంచి 11:58 వరకు, తిరిగి సాయంకాలం 4:01 నుంచి 5:55 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈరోజు రాత్రి 1:24 తులాలగ్నంలో వివాహాది శుభకార్యాలు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మేషరాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి కూడా ధనలాభ సూచనలు, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. పనులన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. రాజకీయ వర్గాల వారు కూడా నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబంలో ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి వాళ్ళ కాసువచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాబడి కంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తారు. బంధువుల నుంచి విమర్శలు, ఒత్తిళ్లు ఈరోజు వీరికి అధికమవుతాయి. పనుల్లో కూడా జాప్యం తప్పదు. ప్రయాణాలు కూడా చివరిలో వాయిదా వేస్తారు. ప్రతి పనిలో కూడా వీరికి శ్రమ పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు, చేర్పులు. రాజకీయ, వైద్య రంగాల వారు కొంత నిరాశ చెందుతారు. సినీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు అంతగా అనుకూలించవు. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాసువచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం కూడా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్నేహితులతోటి కలహాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు మీరు రద్దు చేసుకుంటారు. ఇంట బయట కూడా చికాకు కలిగించే సంఘటనలు అధికమవుతాయి. ఉదర, నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఉద్యోగుల వారికి విధి నిర్వహణలో ఒత్తిళ్లు మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు పెరుగుతాయి, చిక్కులు పెరుగుతాయి. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. సినీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు కూడా కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మిథున రాశి వారికి వాళ్ళ కాసువచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా వీరికి ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు.
ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వీరి నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు పరిశోధనలు అనుకూలిస్తాయి. దీనివల్ల విద్యార్థులు ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. కర్కాటక రాశి వారికి వాళ్ళ వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి.